ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ కోపానికి ముందు, ఆ కోపం తర్వాత. అదెలా అంటే, మొన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా బహిరంగ సభలో హోంమంత్రి పదవి నేను తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది అని అన్న తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కాయనే చెప్పుకోవాలి. అప్పటి నుండి వైసీపీ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించి మానసికంగా హింసించిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి మెడకి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్స్ లో అతనిపై కేసులు నమోదు కాగా పులివెందులలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కీలకంగా మారింది. ఇదే కేసులో జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డి పాత్ర ఉన్నట్టుగా గుర్తించారు. ఇటీవల అరెస్ట్ అయిన వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం, రిమాండ్ రిపోర్ట్లోని సంచలన విషయాలు బయటకొచ్చాయని వర్రా రవీందర్ రెడ్డి మాటల్లో, భారతీ సిమెంట్స్ కంపెనీలో పనిచేస్తున్న నేను 2012లో వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో కార్యకర్తగా చేరాను. అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా ఉండేవారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకర్తల ద్వారా పోస్టులు పెట్టేవాళ్లం. జగన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారితో పాటుగా వారి కుటుంబాల్లోని మహిళల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తూ సమాజంలో తలెత్తుకోకుండా చేసేలా అసభ్య రాతలు, మార్ఫింగ్ ఫొటోస్ ని మాకు నుంచి పంపిస్తే ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్లో పోస్టులు పెట్టేవాళ్లమని వాంగ్మూలంలో వర్రా పేర్కొన్నారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక ఐ డ్రీమ్ ఛానల్ యజమాని చిన్న వాసుదేవరెడ్డిని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అధిపతిగా ప్రభుత్వం నియమించింది. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ విభాగం నుంచి వాసుదేవరెడ్డికి నెలకి 3.5 లక్షల జీతం చెల్లిస్తూ వైకాపా డిజిటల్ మీడియా కోఆర్డినేటర్ గా జగన్ నియమించారు. తాడేపల్లిలో నడుపుతున్న డిజిటల్ కార్పొరేషన్ ద్వారా 65 మంది సిబ్బందికి జీతాలిస్తూ వారిలో 12 మందిని పార్టీ పనుల కోసం వినియోగించుకున్నారు. ఈ 12 మంది చేత ఫొటోస్ ని మాఫింగ్ చేయించి అసభ్యంగా మార్చేవారు. వాటిని మేం పోస్ట్ చేసేవాళ్లమని వర్రా వివరించారు. ఇక సజ్జల భార్గవరెడ్డి చేతికి పగ్గాలు రావడంతో మరింత విజృంభించి కార్యకలాపాలు నడిపాం. 40 వరకు యూట్యూబ్ ఛానల్, సామాజిక మాధ్యమాల వేదికగా దూషణలతో కూడిన పోస్టులు పెట్టాం. శ్రీరెడ్డి, పీడీ టీవీ, జానీ వంటి యూట్యూబ్ ఛానల్స్ కి అసభ్యకర కంటెంట్ వెళ్లేది. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో 130 మంది పనిచేస్తుండగా వారి వద్ద 400 సామాజిక మాధ్యమ గ్రూపులుండేవని వర్రా వెల్లడించారు. సోషల్ మీడియా కార్యకర్తల వ్యవహారాలను వీరారెడ్డి, కంటెంట్ క్రియేట్ చేసి పంపే బాధ్యతను సుమారెడ్డి, పత్రికల్లో వచ్చిన వార్తల శీర్షికలను, కంటెంట్ ని మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలాన్ని చేర్చే బాధ్యతను అర్జున్ రెడ్డి చూసేవారు. జగన్ వ్యతిరేకులకు సంబంధించిన కులాలు, పార్టీ మధ్య చిచ్చు పెట్టేలా మేం పోస్టులు పెడుతుండేవి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అనిత, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను మార్ఫింగ్ చేశామని చెప్పారు. వీటన్నిటినీ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచి మెజిస్ట్రేషన్ ముందుంచారు. ఇకపోతే భార్గవరెడ్డి స్వయంగా 3 రాజధానుల విషయంలో హైకోర్టు స్టే ఇవ్వగా న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ తేదేపాకు అనుకూలమంటూ ప్రజల్లో భావన కలిగేలా సామాజిక మాధ్యమాల్లో దాడి చేయాలని మాకు ఆదేశాలొచ్చాయి. ఆ మేరకి పోస్టులు పెట్టాం. ఈ క్రమంలో మాలో కొందరు న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు. అప్పుడు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాను అని నేను సజ్జల భార్గవరెడ్డికి చెప్పాను. నువ్వు ఉండేది మేమిచ్చిన పోస్టులు పెట్టడానికే కదా అంటూ ఆయన నన్ను బెదిరించారు. నా ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయనే పోస్టులు పెట్టారని వర్రా చెప్పారు. 2023 నుంచి ప్రతిపక్షాల మీద, వారి కుటుంబ సభ్యుల మీద మేం మరింత దూకురుగా అసభ్యకర పోస్టులు పెట్టామని తెలిపారు. రాఘవరెడ్డి చెప్తేనే షర్మిలపై పోస్టులు, వైఎస్ వివేక కుమార్తె సునీత జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేక వారిద్దరిపై అసభ్య పోస్టులు తయారు చేసి ఎంపీ అవినాష్ రెడ్డి తన పిఏ రాఘవరెడ్డి ద్వారా మాకు పంపించారు. వాటిని నా పేరు మీద సామాజిక మాధ్యమాల్లో పెట్టానని వర్రా వివరించారు. షర్మిల, సునీతతో పాటు విజయమ్మను కించపరుస్తూ పోస్టులు పెట్టినట్టు పేర్కొన్నాడు. రాయలేని, చెప్పుకోలేని పదజాలంతో కూడిన పోస్టులని రాఘవరెడ్డి తనకు పంపించారని వివరించారు. ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ తీసుకుంటారా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇలాంటి రాతలు, అది కూడా సొంత కుటుంబ సభ్యులపైన, పార్టీ నేతలపైన కూడా ఎక్కడా జాలి, దయ లేకుండా ఇంత కిరాతకంగా ఎలా ప్రవర్తించారో అర్థం కాని ప్రశ్న. వీటన్నిటికీ జగన్ దగ్గర నుండి కొద్ది రోజుల్లో సమాధానం దొరుకుతుందని ఆశిద్దాం.